భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి ఒక పెద్ద షాకింగ్ పరిణామం ఏంటంటే పురంధేశ్వరి, సోమవీర్రాజు అలాగే మధుకర్జీ ఈ ముగ్గురితో నిన్నటి నుంచి మీటింగులు జరుగుతూనే ఉన్నాయి. రాత్రి దాకా జరిగినాయి మీటింగులు. అక్కడ మీటింగులన్నింటిలో కూడా 175 సీట్లకి అభ్యర్థుల సంగతి ఏంటో చెప్పమన్నారు. ఎవరెవరు ఫైనల్ అయితే బెటర్ అన్నది చెప్పమన్నారు. 25 పార్లమెంట్ స్థానాలకు ఫైనల్ అభ్యర్థి ఎవరైతే బెటర్ అనేది చెప్పమన్నారు. వాళ్ళకి సంబంధించి బలాలు బలహీనతలు దీనికి సంబంధించి రిపోర్ట్ అంతా డిస్కస్ చేశారు. ఏ క్షణంలో కూడా పొత్తుకి సంబంధించి పొత్తు పెట్టుకుంటే వీళ్ళేంటి అన్నటువంటి పాయింటే లేదు. అందుకే నేను పురంధేశ్వరి, సోమవీర్రాజు చాలా స్పష్టంగా చెప్పారు 175 గురించి మాట్లాడారు. వీళ్ళ దగ్గర నుంచి ఆ లిస్టు తీసుకున్నాక అప్పుడు ఈ పొత్తులకు సంబంధించి పిలిచారా చంద్రబాబు గారిని, నేను పవన్ కళ్యాణ్ గారిని. అంటే ఇప్పుడు ఈ లిస్టులో అంటే ఈ 175 లిస్టుల్లో ఫైనల్ చేసినటువంటి వాళ్ళల్లో చంద్రబాబు ఇచ్చే నియోజకవర్గాల్లో అంటే చంద్రబాబుతో ఖరారైతే అయ్యే నియోజకవర్గాల్లో అదే వాళ్ళకి ఇస్తారో లేకపోతే వేరే వాళ్ళకి ఇస్తారా? ఇప్పుడు ఒక పక్కన ఉన్నటువంటి ప్రధాన అంశం ఏంటంటే సుజనా చౌదరి, సీఎం రమేష్, అట్లాగే దినకరు, పాతూరు నాగభూషణము, మరోవైపున కామినేని శ్రీనివాసు, విష్ణుకుమార్ రాజు, సత్య ఇట్లాంటి వాళ్ళ పేర్లే ప్రధానంగా వినబడుతున్నప్పుడు వీళ్ళల్లో ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళల్లో విష్ణుకుమార్ రాజు ఉంటారు. కాబట్టి తెలుగుదేశం ఫేవర్ అయిన ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి సత్య సేమ్. కానీ వాళ్ళిద్దరికి ఇచ్చి ఇక్కడ కామినేని వచ్చేటప్పటికి వెంకయ్యనాయుడు గారికి సంబంధించి ఆయన ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ జెండాలు పుచ్చుకునినే నియోజకవర్గం అంతా తిరిగేస్తున్నారు కూడా తనే అభ్యర్థిని అని చెప్పి. కాబట్టి వీళ్ళు అక్కడ అధిష్టానం దగ్గర కన్ఫర్మ్ చేయించుకున్నారు, లేకపోతే అధిష్టానం వీళ్ళ పేర్లు ఇస్తుందా లేకపోతే మరేది ఇస్తుందా అన్నటువంటిది వీళ్ళు ఇచ్చిన లిస్టును బేస్ చేసుకుని ఇస్తుందా, వాళ్ళు వేరేది ఇస్తారన్నది చూడాల్సి ఉంది.